ప్రార్థించుదాము. పరిశుద్ధమైన దేవా మా తండ్రి, నీ ప్రియబిడ్డలమైనటువంటి మమ్మల్ని నీ ప్రేమ ద్వారా ప్రేమించి సజీవమైనటువంటి పరిశుద్ధమైనటువంటి కుటుంబాలుగా ఏర్పాటు చేసుకుని తండ్రి ప్రభా, తిరిగి నీ పాదస్థంలోకి తండ్రి ప్రభా, ఈ సమయంలో ఆయన ఈ 3వ పరిశుద్ధ పునరుత్థాన దినమున సాయంకాల సమయంలో వాక్కును ధ్యానించడానికి మాకు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం తండ్రి ప్రభా. మరి నీ వాక్య పద్ధతి ప్రకారంగా మేము బ్రతుకుటకు వాక్యమే మేమే వాక్యముగా తండ్రి ప్రభా నిలిచి ఉండాలనేటటువంటి దృక్పథముతో తండ్రి ప్రభా మీరు బేత్లెహేము అనేటటువంటి ప్రాంతంలో తండ్రి ప్రభా మరి ప్రవక్తల తండ్రి ప్రభా ప్రవచనాల లేఖనముల ప్రకారంగా తండ్రి ప్రభా మరి పుట్టి ఉన్నామన్నటువంటి ఆ యొక్క సత్యాన్ని తండ్రి ప్రభా మరొకసారి నీ యొక్క ఆత్మలో మాకు బయలుపరిచి ఆ దిశగా తండ్రి ప్రభా జీవించే ఆధిక్యతను మాకు కలగ చేయమని యేసుక్రీస్తు నామమున తండ్రిని అతి వినయముగా బ్రతుకులాడు వేడుకొంచున్నాము స్వామి, ఆమేన్. దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగినటువంటి నామమునకు హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయంలో పరిశుద్ధ లేఖనములో నుండి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో పుట్టడానికి కానీ పెరగటానికి కానీ మరణించడానికి కానీ తిరిగి లేవటానికి కానీ మరలా రానై ఉండటానికి కానీ వీటన్నిటికీ కూడా ప్రవచనాల ఆధారముగానే ఆయన పుట్టాడనేటటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. అదేవిధముగా ఆయన బేత్లెహేములో పుట్టడానికి కూడా కారణము ఆయన గురించి వ్రాయబడినటువంటి ఒక ప్రవచనం. అది మీకా గ్రంథకర్త 5వ అధ్యాయం 2వ వచనములో ఆ యొక్క ఎక్కడ పుడతాడు అనేటటువంటిది మీకా ప్రవక్త ద్వారా తెలియపరచబడి ఉన్నది కనుక ఆయన తెలియపరచబడినటువంటి విధముగానే ఆయన బేత్లెహేములో జన్మించాడు. ఆయన యేసుక్రీస్తు జన్మించబడక ముందు ఈ ప్రవక్త ద్వారా ఏమని రాయిస్తాడంటే అది చాలా స్వల్ప గ్రామము అని రాయిస్తాడు. బేత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును అని సెలవిస్తున్నాడు. ఎందులో నుంచి? ఇశ్రాయేలీయులను పరిపాలించేటటువంటి వాడు, ఇశ్రాయేలీయులను ఏలేటటువంటి వాడు ఎందులో నుంచి వస్తాడని సెలవిస్తూ ఉన్నాడంటే చాలా చాలా స్వల్ప గ్రామమైనటువంటి ఒక చిన్న గ్రామములో నుండి ఆయన వస్తాడు. ఆ గ్రామం యొక్క పేరు బేత్లెహేము అని సెలవిస్తూ ఉన్నాడు. ఈ బేత్లెహేము ఎక్కడ ఉంది అని అంటే యెరూషలేము పట్టణంలో ఉంది. యెరూషలేమునకు దక్షిణపు వైపుగా 10 కిలోమీటర్లు మరి నడుచుకుంటూ వెళితే ఈ బేత్లెహేము అనేటటువంటి గ్రామము ఉంటుంది. కాబట్టి ఆ బేత్లెహేము అనేటటువంటి గ్రామములో ఈ యొక్క ఇశ్రాయేలులను ఏలువాడు వస్తాడు, పుడతాడు అనేటటువంటిది చెప్తూ ఉన్నాడు. అతడు ఎప్పటిదాకా అని చెప్తాడు అని అంటే పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచూ ఉండెను. అనగా ఈ పుట్టబోయేటటువంటి ఈ యేసు పుట్టిన తర్వాతనే ప్రత్యక్షమవుతాడు అని రాయించలేదు. ఇతడు పురాతన కాలములో కూడా ఉన్నాడు, అంటే ఆది కాండములో నుంచి ఆయన ఉన్నాడు అని సెలవిస్తున్నాడు. ఆది కాండములో కూడా ఈ యొక్క ఇశ్రాయేలులను ఏలేటటువంటి వాడు ఉన్నాడు అని సెలవిస్తున్నాడు. కాబట్టి ఇశ్రాయేలులను ఏలేవాడు ఆనాటి నుంచి నేటి వరకు, ఆ తర్వాత కూడా వచ్చేటటువంటి యేసు వచ్చేంత వరకు కూడా ఎవరు ఏలుతారు అని అంటే తండ్రి అయినటువంటి యెహోవా దేవుడే వారిని ఏలుతాడు. కాబట్టి మోషేకు చెప్తాడు, నేను వారికి దేవుడనై ఉంటాను, వారు నా ప్రజలై ఉంటారు అని సెలవిస్తాడు. కాబట్టి ఇశ్రాయేలీలు దేవుని యొక్క ప్రజలని, ఆ ఇశ్రాయేలుకు దేవుడుగా ఉంటాను అని మాట ఇచ్చాడు. ఆ విధముగా పూర్వకాలము మొదలుకొని శాశ్వత కాలం వరకు అతడు ప్రత్యక్షము అగుచు ఉండెను అని రాయించాడు. కాబట్టి ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువు బేత్లెహేములో పుట్టడానికి కారణము ప్రవక్త యొక్క లేఖనము అయితే, బేత్లెహేము అని అంటే దాని అర్థము రొట్టెల గృహము లేదా ఆహారము దొరుకు స్థలము. ఇది మనందరికీ కూడా సుపరిచితమే, బేత్ లెహేమ్. కాబట్టి ఈ సమయంలో ఆయన రొట్టెల గృహములో లేదా రొట్టెలు ఆహారము దొరికేటటువంటి స్థలములో యేసు పుట్టడానికి గల కారణము ఏంటి అని అంటే ఆయన ఈ లోకమునకు ఆహారముగా లేదా రొట్టెలుగా ఈ లోకమునకు వచ్చి ఉన్నానని స్వయంగా యేసుక్రీస్తే సెలవిస్తున్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో 32వ వచనం మనము చూసినట్లయితే అక్కడ
యోహాను సువార్త 6:32. కాబట్టి యేసు, పరలోకము నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు ఇచ్చుచూ ఉన్నాడు. పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవమిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పెను. కావున వారు, ప్రభువా, ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుమనిది. అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవ ఆహారమును నేనే, జీవమునకు ఆహారమును నేనే. బేత్లెహేం అంటే రొట్టెలు లేదా ఆహారము. ఆ స్థలములోనికి ఆయన పరలోకములో నుండి ఆహారముగా వచ్చాను అని చెప్తున్నాడు. జీవ ఆహారమును నేనే. నా యుద్ధకు వచ్చేవాడు ఏమాత్రమును కూడా ఆకలిగొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడును కూడా దప్పిక కొనడు. నేనే జీవ ఆహారమును అని చెప్పి ఆ తర్వాత 50వ వచనములో ఏమంటాడంటే, దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము ఇదే. సో తనను తాను ఎలా పరిచయం చేసుకుంటున్నాడు యేసు అని అంటే, నేను ఆహారమును అని పరిచయం చేసుకుంటున్నాడు. దేనికి ఆహారమును అని పరిచయం చేసుకుంటున్నాడంటే, జీవమునకు లేదా ఆత్మకు ఆయన ఆహారము అని పరిచయం చేసుకుంటున్నాడు. కాబట్టి ఆహారము అని పరిచయం చేసుకొని ఆహారము దొరికేటటువంటి స్థలములో ఆయన పుడతాడు అని మీకా ప్రవక్త ద్వారా తెలియపరిచాడు గనక ఆయన అక్కడ పుట్టాడు. అంతేకాకుండా ఇంకేమంటాడంటే, ఎవడైనను ఈ ఆహారమును భుజించితే వాడు ఎల్లప్పుడూ కూడా జీవించును, మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తును నమ్మినటువంటి ప్రతి బిడ్డలు కూడా చేయవలసింది ఏంటి అంటే, యేసుక్రీస్తును తినటం. అరే, యేసుక్రీస్తును ఎలా తింటామని అప్పుడు కూడా అడిగారు. అదే యోహాను సువార్త 6వ అరే, మనిషిని ఎలా చంపుకొని తింటామయ్యా, నరహత్య చేయకూడదని దేవుడు చెప్పాడు కదా, నిన్నెలా తింటాము అని అంటే, నన్ను నోటితో తినటం కాదు, నన్ను చెవులతో తినాలి. చెవులతో తినాలి అంటే చెవులతో వినాలి. కాబట్టి యేసుక్రీస్తు యొక్క ఆహారం ఏంటి అని అంటే, నోటితో తినే ఆహారం కాదది, చెవులతో వినేటటువంటి ఆహారం. కాబట్టి ఆ ఆహారము నేను ఇచ్చినప్పుడు దయచేసి మీరు చెవులతో వినండి అని అంటాడు. ఈ విషయం ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం 7వ వచనం చాలా చోట్ల రాయబడి ఉంది ప్రకటన గ్రంథంలో. కానీ ఒక చోట ఉన్నటువంటి మాటనే నేను మీకు ఈ సమయంలో చదివి వినిపిస్తాను. 2వ అధ్యాయం 7వ వచనంలో, చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. చెవిగలవాడు ఆత్మ చెప్పేటటువంటి సంగతులను వినుగాక అంటున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ఈ లోకమునకు చెవులతో వినేటటువంటి ఆ వాక్యమును, జీవ వాక్యమును తీసుకొని ఈ లోకమునకు వచ్చాడు. అందుకే పరలోకము నుండి పంపబడినటువంటి ఆహారమును నేనే అని సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి బేత్లెహేములో ఎప్పుడు కూడా ఆహారం ఉండాలి. కానీ రూతు గ్రంథము గనక మనము చదివితే ఎప్పుడు కూడా ఆహారం ఉండాల్సినటువంటి బేత్లెహేములో, ఎప్పుడు కూడా రొట్టెలు ఉండాల్సినటువంటి బేత్లెహేములో, అసలు కరువే ఉండకూడనటువంటి బేత్లెహేములో కరువు వచ్చింది అని రాస్తాడు. అప్పుడు దేశములో కరువు కరగగా బేత్లెహేములో నివసిస్తూ ఉన్నటువంటి ఒక కుటుంబం, నయోమి భర్త, వారికి ఆ దంపతులకు పుట్టిన 2 కుమారులు, ఆ బేత్లెహేములో కలిగినటువంటి ఆ యొక్క కరువు, అక్కడ ఆహారము లేదని ఆ యొక్క చోటును విడిచిపెట్టి మోయాబు దేశమునకు వెళ్ళి మోయాబు దేశములో బ్రతకాలి అని అనుకుంటారు. అంటే కరువు అనేది బేత్లెహేములో కరువు అనేది ఒక కుటుంబమునకు రాలేదు. బేత్లెహేములో నివసిస్తున్నటువంటి వారందరికీ కరువు వచ్చింది. కానీ విడిచిపెట్టి వెళుతుంది ఎవరు అని అంటే ఒక కుటుంబం మాత్రమే విడిచిపెట్టి వెళుతుంది. మోయాబులో సమృద్ధి ఉంది, మోయాబులో కరువు లేదు. అక్కడికి వెళితే నేను, నా భర్త, నా 2 కొడుకులు హాయిగా బ్రతకొచ్చు అని అనుకుంది. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క ఆహారము, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క సన్నిధి కలిగినటువంటి చోటులో కరువు వస్తే, ఎప్పుడైతే దేవుని యొక్క ఆహారమును, దేవుని సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళి తన ఆలోచన ప్రకారంగా నేను ఫలానా చోట బ్రతుకుతాను అని వెళ్ళింది. కానీ
అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ స్థలములో సమృద్ధి ఉంది, కానీ ఆ సమృద్ధి కలిగినటువంటి చోటులో సంపాదించి తీసుకొని రావలసినటువంటి తన భర్త లేకుండా పోయాడు. మోయాబుకు వెళ్ళిన తర్వాత భర్త చనిపోయాడు. సమృద్ధి ఉంది, కానీ సమృద్ధిని తీసుకొని వచ్చేటటువంటి భర్త లేడు. ఆ తర్వాత కొడుకులకు కూడా వివాహం చేస్తారు. కొడుకులకు వివాహం చేస్తే కొడుకులు కూడా చనిపోతారు. అంటే ఇప్పుడు సమృద్ధి కలిగినటువంటి చోట బ్రతుకుతుంది, కానీ ఆ సమృద్ధి కలిగినటువంటి చోటులో నుంచి సంపాదించి తీసుకొని వచ్చేటటువంటి మగబిడ్డలు ఆ ఇంటిలో లేరు. జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, బేత్లెహేము అంటే ఆ రోజున ఆ ప్రాంతం యెరూషలేముకు దక్షిణ వైపుగా 10 కిలోమీటర్లు వెళితే ఉండేటటువంటి గ్రామము బేత్లెహేము. యేసు పుట్టినప్పుడు ఒక ప్రాంతం. యేసు పుట్టిన తర్వాత ఆ ప్రాంతం ఇప్పుడు ఏమైంది అని అంటే, ఆ ప్రాంతం ఇప్పుడు ఒక వ్యక్తిగా మార్చబడింది. సో దేవుడు ప్రాంతమును బేత్లెహేముగా చూడాలని ఇష్టపడుతున్నాడు. దానికంటే ఎక్కువగా ఒక వ్యక్తిని దేవుడు బేత్లెహేముగా చూడాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి పరలోకములో నుండి జీవ ఆహారముగా పంపబడినటువంటి లేదా దిగివచ్చినటువంటి జీవ ఆహారమై ఉన్నటువంటి ఈ యేసు, ఈ జీవ ఆహారము ఎక్కడ పెట్టడానికి వచ్చాడు అని అంటే, ఒక స్థలములో పెట్టడానికి రాలేదు, ఒక సంఘములో పెట్టడానికి రాలేదు. ప్రతి వ్యక్తిలో ఈ యొక్క జీవ ఆహారమై ఉన్నటువంటి మారు మనసుకు తగినటువంటి రక్షణ వాక్యము ప్రతి వ్యక్తిలో పెట్టడానికి వచ్చాడు. ప్రతి వ్యక్తిలో ఈ రక్షణ వాక్యం ఉండాలి. ఆనాడు ఋతు గ్రంథంలో ఆ ఆహారం లేదు, కరువు ఉంది అక్కడ. ఈ రోజున కూడా వ్యక్తిలో, ప్రతి వ్యక్తిలో ఈ జీవ ఆహారము లేకపోతే ఆ వ్యక్తి ఆత్మ సంబంధమైన కరువులో ఉంటాడు, శరీర సంబంధమైనటువంటి కరువులో కూడా ఉంటాడు. కాబట్టి ఆత్మ సంబంధమైనటువంటి జీవ ఆహారం కలిగినటువంటి స్థలమును ఎప్పుడైతే విడిచిపెట్టిందో, శరీర సంబంధమైనటువంటి తనకు సంపాదనకు కారణమైనటువంటి భర్తను కోల్పోయింది, తన పిల్లలను కూడా కోల్పోయింది. కాబట్టి జీవ ఆహారము అనేటటువంటి అనుభవములో ఉండి, ఆ జీవ ఆహారం అనే అనుభవంలో నుండి మనము తొలగిపోతే, ఆ ఆహారములో నుండి గనక మనము మన ఆలోచన మన పద్ధతి ప్రకారంగా బ్రతుకుతాము అని తీర్మానం తీసుకొని గనక అలా బ్రతికితే వచ్చేటటువంటి నష్టము ఏంటి అంటే, సంపాదించేటటువంటి వాటిని మనం కోల్పోతాం. ఆ రోజు సంపాదనను తీసుకొని వచ్చేటటువంటి వారిని కోల్పోయారు. ఈ రోజున సంపాదన అనేటటువంటిదే లేకుండా పోతుంది. ఉద్యోగాలు ఉంటాయి, ఉద్యోగాలు చేసుకుంటారు, కానీ చేతికి రాబడి రాదు. ఒకవేళ చేతికి రాబడి వచ్చినా అది నిలువ ఉండదు. అది ఒక రోజు ఉంటుంది, 2 రోజులు ఉంటుంది. ఈ అప్పులో వచ్చి గద్దలెత్తుకొనిపోయినటువంటి విధముగా నెలంతా కష్టపడి సంపాదించినదంతా కూడా ఏమవుతుంది అనంటే ఈ అప్పుల పాలు అయిపోతుంది. నా ఈ యొక్క సేవా పరిచర్యలో ఎన్నో సంఘాలలో ఎన్నో మంది కుటుంబాలను నేను చూశాను. ఈ జీవ ఆహారమై ఉన్నటువంటి వాక్యము వారిలో లేకుండా, ఒకవేళ వాక్యమును విన్న వాక్య పద్ధతి ప్రకారంగా ప్రవర్తించని కారణాన్ని బట్టి వారికి వచ్చే రాబడి అంతా కూడా ఏమవుతుంది అనంటే, ఇది మంది పాలైపోతా ఉంది. వడ్డీలకు మాత్రమే కట్టడం జరిగిపోతా ఉంది. పితరులు సంపాదించిన ఆస్తి, పితరులు తాతలు సంపాదించిన ఆస్తి కొడుకుల అప్పులు తీర్చబడటానికి సరిపోయింది. ఇప్పుడు మనమల్లకు సంబంధించినటువంటి అప్పులు కట్టడానికి సరిపోతా ఉంది. ఇలా చాలా కుటుంబాలు ఉన్నాయి. ఎందుకు అనంటే, బేత్లెహేము అని అర్థం ఇచ్చేటటువంటి వ్యక్తిలో ఈ యొక్క జీవ ఆహారమై ఉన్నటువంటి వాక్యమునకు చోటు లేదు. వినటానికి చోటిస్తున్నారు, కానీ
విన్నదాని ప్రకారంగా ప్రవర్తించటానికి చోటు ఇవ్వటం లేదు గనక ఏమవుతుంది అనంటే వ్యక్తిలో కరువు ఉంటుంది. ఈ రోజున వ్యక్తులు నివసిస్తున్నటువంటి కుటుంబాలలో కరువు ఉంటుంది. పైకి మాత్రమే నవ్వుకుంటూ పలకరిస్తూ జీవిస్తూ ఉన్నారు, కానీ లోపలంతా కూడా భయంకరమైనటువంటి దుఃఖము, వేదన. అందుకే నయోమి ఆ మోయాబులో భర్తను కుమారులను కోల్పోయిన తర్వాత తన కోడలైనటువంటి రూతుతో తిరిగి బేత్లెహేమునకు వచ్చినప్పుడు వారందరూ కూడా ఆ నయోమిని చూచి, ఈమె నయోమియే కదా, ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళింది, ఎంతో దయనీయురాలిగా భర్తతో వెళ్ళింది, భర్తతో రావటం లేదేంటి, పిల్లలతో వెళ్ళింది, పిల్లలతో రావటం లేదేంటి అని ఇలా మాట్లాడుకుంటున్నటువంటి సమయంలో నయోమి ఏమని సెలవిస్తూ ఉంది అని అంటే, నేను విడిచి వెళ్ళకూడనటువంటి దాన్ని నేను విడిచిపెట్టి వెళ్ళాను కనుక దేవుడు నాకు మనోదుఖమును కలగచేశాడు అని అంటుంది. దేవుడు నాకు దుఃఖమును కలగచేశాడు, మహాదుఃఖమును కలగజేశాడు, మనోదుఖమును కలగచేశాడు. నేను సమృద్ధి కలిగినటువంటి చోటుకు వెళ్ళి నేను బ్రతకగలను అని నేను అనుకున్నాను, కానీ సమృద్ధి కలిగే చోటుకు వెళ్ళి నేను నా భర్తను నా పిల్లలను నేను కోల్పోయాను. అక్కడికి వెళ్ళి నేను ఒక్క పైసా కూడా నేను సంపాదించుకోలేదు, ఒక్కరోజు కూడా నేను నెమ్మదిగా లేను. కారణం ఏంటంటే వాక్యమై ఉన్నటువంటి దేవుణ్ణి నేను వదిలిపెట్టి వెళ్ళాను. వాక్యమై ఉన్నటువంటి దేవునికి నేను నాలో నా ప్రవర్తనలో చోటు ఇవ్వలేదు గనక అని తను పలికింది ఈ మాట, తను చెప్తుంది ఈ మాట. రూతు గ్రంథం ఒకసారి మీరు చూసినట్లయితే 1వ అధ్యాయము 19వ వచనములో, వారు బేత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపు కూడి వచ్చి, ఈమె నయోమి కదా అని అనుకొనుచుండగా ఆమె, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలగజేశాను. సర్వశక్తుడు అని అంటే మన సృష్టికర్త అయినటువంటి యెహోవా దేవుడు. అబ్రహాము దగ్గరికి 17వ అధ్యాయములో అబ్రహాము గారి దగ్గరికి దేవుడు వచ్చి, నేను సర్వశక్తి గల దేవుడను అని తనను తాను పరిచయం చేసుకున్నాడు. కాబట్టి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు నాకు చాలా దుఃఖము కలగజేశాడు. ఎందుకు కలగజేశాడు? ఆయన శ్రేష్టమైనటువంటి వాక్యమును నేను విడిచిపెట్టాను కనుక. విన్నాను, కానీ విన్నదాని ప్రకారంగా నేను బ్రతకలేదు గనుక నన్ను నయోమి అనక మారా అనండి. నయోమి అంటే మాధుర్యము, మారా అంటే చేదు. నా బ్రతుకు చేదైపోయిందండి. ఎవరు కూడా ఇష్టపడనటువంటి విధముగా నా బ్రతుకు తయారైపోయింది అని నయోమి అంటుంది. బేత్లెహేములో శారీర సంబంధమైనటువంటి రొట్టెలు లేవేమో, శారీర సంబంధమైనటువంటి కరువు వచ్చిందేమో, కానీ బేత్లెహేములో ఆత్మ సంబంధమైనటువంటి రొట్టెలు ఉన్నాయి, ఆత్మ సంబంధమైనటువంటి ఆహారం ఉంది, అదే జీవవాక్యం. అందుకే ఈ కుటుంబము వదిలిపెట్టి వెళ్ళిపోయింది, కానీ అక్కడ ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా కరువు కాలాలలో అక్కడే బ్రతకగలిగారు. నయోమి మోయాబు నుంచి తిరిగి వచ్చిన తర్వాత అక్కడ అందరూ కూడా సమృద్ధితో ఎంతో సుఖంగా, సంతోషంగా, ఆనందంగా వారు బ్రతకగలిగారు. శరీర సంబంధమైనటువంటి కరువును వారు చూడలేదు, ఆత్మ సంబంధమైనటువంటి కరువు వారికి లేకుండా జాగ్రత్త పడ్డారు గనక శరీర సంబంధమైనటువంటి కరువు వారిని ఏమీ నష్టపరచలేకపోయింది. కాబట్టి నా ప్రియ బిడ్డలారా, ఈ రోజున చాలామంది చాలా రకాలమైనటువంటి పాటలు పాడుకుంటూ బేత్లెహేములో పుట్టాడు, బేత్లెహేములో పుట్టాడని ప్రతి పాటల్లో, ప్రతి చరణాల్లో వాటిని అందరము కూడా ఉచ్చరిస్తూ ఉన్నారు. కానీ ఈ రోజున నేను అన్నటువంటి ఈ బేత్లెహేములో, మనుషులుగా బ్రతుకుతున్నటువంటి బేత్లెహేములో ఆయన పుట్టాడా? ఆయన పుట్టాడు అంటే అర్థము ఆయన వాక్యము ఉందా అని సెలవిస్తున్నాడు. ఇప్పుడు 6వ అధ్యాయములో, పరలోకములో నుండి దిగి వచ్చినటువంటి జీవ ఆహారమును నేనే, నన్ను తినండి, నన్ను తినండి. తినండి అంటే వినండి, విని దాని ప్రకారంగా ప్రవర్తించండి. అప్పుడు మీరు స్వల్ప గ్రామమైనను, ఎవరి చేత కూడా గుర్తింపబడని వారైనను, మిమ్మల్ని నీచాతి నీచంగా చూసినటువంటి వారి మధ్యలోనే మీకు గుర్తింపునిస్తాను, మీకు మంచి పేరు, ప్రతిష్టలు, ప్రఖ్యాతులు వచ్చేటట్టు చేస్తాను. బేత్లెహేములో యేసు పుట్టనంత వరకు ఆ బేత్లెహేమునకు గుర్తింపు లేదు, ఆ బేత్లెహేమునకు పేరు ప్రఖ్యాతులు లేవు. ఎప్పుడైతే యేసు పుట్టాడో అప్పుడు ఆ బేత్లెహేమునకు గుర్తింపు వచ్చింది.
పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. ఈరోజు ప్రపంచం యావత్తు కూడా బేత్లెహేము గురించి గొప్పగా చెప్పుకుంటున్నారంటే దానికి గల కారణం అందులో జీవ ఆహారమై ఉన్నటువంటి యేసు రావటమే దానికి కారణం. ఇంకా ఆయనే ఆహారం అనటానికి నిదర్శనం ఏంటి? ఆయన జనాలందరూ కూడా ఆయనను తినాలి అంటే ఆయన వాక్యములను వినాలి అన్నటానికి ఇంకొక నిదర్శనం ఏంటంటే ఆయన పుట్టినప్పుడు ఆయనను ఉంచటానికి ఎక్కడా చోటు లేనప్పుడు పశువులు తినేటటువంటి కుడితి అనేటటువంటి తొట్టిలో ఆయన్ని పడుకోబెట్టారు. అంటే అర్థం ఏంటంటే ఆయనను ఆహారముగా ఆ తొట్టిలో పడుకోబెట్టారు. ఆనాడు ఆ పశువులు కుడితి కలిపి పెడితే అందులో ఆ కుడిపి తాగేటివి, ఆ కుడిపిని తినేటటువంటివి ఆ పశువులు. ఈ రోజున మానవులు పశువులుగా మార్చబడ్డారు. పాపము చేసి దేవుడు చెప్పినటువంటి వాక్య పద్ధతి ప్రకారంగా బ్రతకకుండా మనిషి అని గుర్తింపు పొందుతున్నటువంటి వ్యక్తి అదే మనుషుల ద్వారా పశువులుగా తయారవుతూ ఉన్నారు. అందుకే ఒక మనిషి ఇంకొక మనిషిని అంటాడు, అరే నువ్వు మనిషివా పశువా అని అంటాడు. ఎందుకు నువ్వు మనిషివా పశువా అని అంటున్నాడు అని అంటే వాడు బ్రతకవలసినటువంటి విధంగా బ్రతకనందుకు ఒక మనిషి ఇంకో మనిషిని పశువు అంటున్నాడు. కాబట్టి మనుషులందరూ కూడా ఈ రోజున దేవుని దృష్టిలో పశువులుగా తయారయ్యారు గనక ఆ పశువులుగా తయారైనటువంటి ఆ మనుషులు ఈయనను తింటారు అన్నటువంటి ఉద్దేశంతో ఆయనను పశువుల తొట్టిలో పడుకోబెట్టారు. ఈ విషయం కూడా తెలిసి కూడా ఇంకా జనాలు ఆయనను జీవ ఆహారముగా తినటానికి ఇష్టపడటం లేదు, అనగా వినటానికి ఇష్టపడటం లేదు, బ్రతుకులను సరిచేసుకోవడానికి ఇష్టపడటం లేదు. చరిత్రలు చెప్పుకుంటూ పోతున్నా, చరిత్రలు వినుకుంటూ పోతున్నా, అయ్యో నాకు చాలా గొప్ప సంగతులు నాకు తెలుస్తున్నాయని సంతోషిస్తూ ఉన్నారు. ఈరోజు అద్భుతమైనటువంటి వాక్యాన్ని నేను తెలుసుకున్నానని సంతోషిస్తున్నావు. కానీ ఆ తెలుసుకున్న అద్భుతమైనటువంటి వాక్యము ద్వారా నువ్వే ఒక అద్భుతముగా మార్చబడాలి, నేను ఒక అద్భుతముగా మార్చబడాలి. కన్య అయినటువంటి మరియ యేసుక్రీస్తును మోసినంత కాలం ఆమెకన్నీ అవమానాలే, ఆమెకన్నీ నిందలే. ఆమెను ఎవరు కూడా ఉంచుకోవడానికి ఎవరు కూడా ఇష్టపడలేదు. కానీ ఎప్పుడైతే భూమి మీదకి వదిలేసిందో ఆమెకు ఒక చక్కటి గుర్తింపును దేవుడు ఇచ్చాడు. ఎప్పుడైతే ఈ లోకానికి ఒక వాక్యమును పరిచయం చేసిందో మరియా, ఆమెను అనేకులు కూడా ఒక గొప్ప మాతగా పూజించేటటువంటి విధంగా తయారయ్యారు. కానీ యేసునే పూజించాలి, యేసునే ఆరాధించాలి, అంతే తప్ప యేసును కన్నవారిని పూజించాలి, ఆరాధించాలి కాదు. జ్ఞానులు దాదాపు సంవత్సరంన్నర తర్వాత యేసుక్రీస్తును దర్శించడానికి బయలుదేరారు. ఆ చుక్క పుట్టిన తర్వాత, యేసు పుట్టినప్పుడు చుక్క పుట్టింది, చుక్క పుట్టిన తర్వాత యేసు దగ్గరికి రావడానికి వారికి దాదాపు సంవత్సరంన్నర కాలం పట్టింది. ఆ దినాలు ఆలస్యం అవుతుంటే, నెలలు సంవత్సరాలు దాటిపోతూ ఉంటుంటే పైనున్నటువంటి చుక్కను ఆధారం చేసుకుని బయలుదేరినటువంటి ఆ జ్ఞానులు ఇక మేము ప్రయాణము చేయలేక ఒక ప్రక్క కుటుంబాన్ని వదిలిపెట్టి వచ్చాము, కుటుంబ బాధ్యతలు వదిలిపెట్టి వచ్చాము, అక్కడ కుటుంబ పరిస్థితి ఎలా ఉందో తెలియదు, కుటుంబానికి బయలుదేరి వచ్చినటువంటి వీళ్ళ పరిస్థితి ఉందో కుటుంబానికి తెలియదు. ఒక వారంలో తిరిగి వెళ్ళిపోతాం అనుకున్నారు, ఒక నెలలో తిరిగి వెళ్ళిపోతాం అనుకున్నారు, సంవత్సరం దాటిపోతుంది ఇంకా వెళ్ళలేకపోతున్నాము అని చెప్పేసి జ్ఞానులుగా బయలుదేరినటువంటి వారు అదే యెరూషలేమును రాజుగా పరిపాలిస్తున్నటువంటి హేరోదు దగ్గరికి వెళుతారు. వెళ్ళి అక్కడ హేరోదు మాటలను వింటారు. అక్కడ చెప్తాడు. అక్కడ హేరోదుకు ఈ యొక్క విషయం తెలిసినప్పుడు అతను కలవరపడి అతడు యాజకులను పిలిపిస్తాడు, మహాపండితులను పిలిపిస్తాడు, శాస్త్రులు అనగా వాక్యము తెలిసినటువంటి వారందరినీ కూడా పిలిపించి, ఈ జ్ఞానులు ఏదో మాట చెప్తా ఉన్నారు, అది నిజమేనా, మీ గ్రంథాలలో రాయబడి ఉందా, ఒకసారి పరిశీలన చేసి నాకు తెలియచేయండి అన్నప్పుడు వారు గ్రంథాలను పరిశీలన చేస్తున్నప్పుడు ఈ మీకా గ్రంథము తెరిచి, అవునయ్యా ఈ జ్ఞానులు చెప్పేది అది సరి అయినటువంటిదే, మీకా ప్రవక్త గ్రంథములో వ్రాయించి పెట్టాడు. 5వ అధ్యాయం 2వ వచనములో, బేత్లెహేము స్వల్ప గ్రామమైనప్పటికీ ఇశ్రాయేలులను ఏలువాడు ఈయన పురాతన కాలము నుండి శాశ్వత కాలము వరకు ఈయన నిలిచి ఉన్నాడు అని రాయించి పెట్టాడు. కాబట్టి ఆయననే ఈ బేత్లెహేము అనేటటువంటి గ్రామములో పుడతాడు అని రాయించాడు. పుట్టాడు అన్న దానికి నిదర్శనమే ఆకాశములో ఆ ప్రత్యేకమైనటువంటి నక్షత్రము అని యాజకులు చెప్పారు.
అంటే వారు ఏంటి? పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలను తెలుసుకున్నారు. వాళ్ళు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలను తెలుసుకున్నారు. కానీ ఆ తెలుసుకున్నది ఎప్పుడైతే నెరవేర్పులోనికి వచ్చిందో, ధ్యానుల కంటే గొర్రెల కాపరుల కంటే ముందు వెళ్లాల్సింది వాక్యమును తెలుసుకున్నటువంటి యాజకులు వెళ్ళాలి. వాక్యమును తెలుసుకోవాల్సిన యాజకులు వెళ్ళి యేసును చూడాల్సింది పోయి, జ్ఞానులు వచ్చిన తర్వాత హేరోదుకు చెప్పి కూడా వారు వెళ్ళలేదండి. వాట్ ఈస్ ది యూస్? వాక్యాన్ని తెలుసుకుని ఏం లాభం? వాక్య పద్ధతి ప్రకారంగా ప్రవర్తించినప్పుడు, యేసు పుట్టినప్పుడు ఆయన పుట్టిన చోటు తెలుసు, పుట్టినటువంటి వ్యక్తి ఎవరో తెలుసు, అన్నీ తెలిసి కూడా యాజకులు, ప్రధాన యాజకులు, ఇజ్రాయేలులకు ధర్మశాస్త్రమును బోధిస్తున్నటువంటి వారు వెళ్ళలేదండి. వారు ప్రాధాన్యత ఇవ్వలేదండి. కానీ జ్ఞానులు వెళ్ళారు, జ్ఞానులుగా బయలుదేరారు. హేరోదు దగ్గర అజ్ఞానులుగా మార్చబడ్డారు, అజ్ఞానులుగా యేసుక్రీస్తును దర్శించారు. అక్కడ మరియను పూజించినట్టుగా లేదు, యోసేపును పూజించినట్టుగా లేదు. అక్కడ కానుకల పెట్టెలను విప్పి యేసుకు కానుకలనిచ్చి యేసుక్రీస్తును ఆరాధించినట్టుగా ఉంది. యేసును కన్నందుకు తనను గౌరవించాలి, కానీ ఆవిడ దేవుని స్థానాన్ని తీసుకోవటానికి అర్హురాలు కాదు అని పరిశుద్ధ గ్రంథంలో ఆ యొక్క చరిత్ర ద్వారా మనకు తెలియపరచబడుతోంది. అజ్ఞానులుగా దర్శించారు. ఆ రాత్రి అక్కడే బస చేసి తిరిగి హేరోదు దగ్గరికి వెళ్దాం అనుకున్నారు. కానీ రాత్రి ప్రతి చోట కూడా మీరు గాబ్రియేలు దూత అని రాస్తాడు. కానీ ఈ జ్ఞానులు అజ్ఞానులుగా దర్శించిన తర్వాత అజ్ఞానులుగా వారు నిద్రిస్తూ అజ్ఞానులుగా హేరోదు దగ్గరికి వెళ్ళాలన్న ఆలోచనతో పడుకున్నప్పుడు దేవుడే వారిని దర్శించాడని రాస్తాడు. దేవుడే వారిని దర్శించి అజ్ఞానులుగా ఉన్నటువంటి వారిని జ్ఞానులుగా మార్చి వచ్చిన దారి గుండా కాకుండా వేరే దారి గుండా వారు సురక్షితముగా వారి కుటుంబానికి వెళ్ళేటట్టుగా దేవుడు చేశాడు. అంటే వారు యేసు దగ్గరికి వచ్చిన తర్వాత వారు ఎలా మార్చబడ్డారు అనంటే, యేసు దగ్గరికి వచ్చిన తర్వాత వారు బేత్లెహేముగా మార్చబడ్డారు. వారు బేత్లెహేముగా మార్చబడ్డారు అన్న దానికి నిదర్శనం, మీరు వచ్చిన త్రోవ గుండా మీరు వెళ్ళొద్దు, మీరు వేరే దారిలో వెళ్ళాలి అంటే ఆ దేవుని మాటలను వారు విన్నారు. విని దాని ప్రకారంగా వచ్చిన దారి గుండా కాకుండా వేరే దారి గుండా వారు వెళ్ళారు. అంటే వారు దేవుని మాటను విని వారి యొక్క దారిని మార్చుకున్నారు, వారి ప్రవర్తనను మార్చుకున్నారు. నా ప్రియ బిడ్డలారా, ఈ రోజున పుట్టినప్పటి నుంచి పుట్టుక క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము ఎన్ని పర్యాయాలు మనలో ఏ విధమైనటువంటి ప్రవర్తనను మార్చుకోవాలి, ఏ దారిలో నడవాలి అని ఎన్నిసార్లు ఎంతమంది సేవకులు పరిశుద్ధ గ్రంథంలో నుంచి వినిపించి ఉంటారు. వినిపించి ఉన్నా కూడా ఆ రోజు ఆ జ్ఞానులు అజ్ఞానులుగా మార్చబడి దేవుని చేత బోధింపబడిన వారుగా వారు దారిని మార్చుకున్నారండి, వారి మార్గమును మార్చుకున్నారండి. వారు మార్చుకోకపోయి ఉంటే యేసును ఏ రోజు ఆ రోజే చంపేసేవాడు. ఈ జ్ఞానులు అనుకుంటున్నటువంటి వీరిని కూడా చంపేసేవాడు. కానీ దేవుని మాటకు లోబడ్డారు గనక వారు బ్రతికి వారి ఇంటికి క్షేమముగా వెళ్ళేటటువంటి కృపను దయచేశాడు. ఈ రోజున ఈ వర్తమానం వింటున్నటువంటి మనము కూడా దేవుని మాటను వినేవారుగా కాక విని అనుసరించి నడుచుకునేవారుగా మనము ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని బేత్లెహేముగా గుర్తిస్తాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట రాయబడుతుంది, మీరు నా యందును నేను మీ యందును నిలిచి ఉన్న ఎడల మీరు బహుగా ఫలిస్తారంటాడు. యేసు ఏమంటున్నాడు? నేను ఎక్కడ ఉండాలని ఇష్టపడుతున్నాడు యేసు? నేను మీ యందు ఉండాలని ఇష్టపడుతున్నాను. ఆనాడు ప్రాంతం అనే బేత్లెహేములో ఉండాలని ఇష్టపడ్డాడు, ఉన్నాడు. ఈ రోజున నీవు నేను అనేటటువంటి ఈ మనిషిలో ఉండాలని ఇష్టపడుతున్నాడు. అందుకే 5వ వచనంలో అంటాడు, నేను మీ యందు నిలిచి ఉన్నడలా మీరు బహుగా ఫలిస్తారు అని 5వ వచనంలో అన్న తర్వాత 7వ వచనంలో ఏమంటాడంటే, మిమ్మల్ని నాలో ఎలా ఉంచుకోవాలయ్యా అనే ఆలోచన జనాలకు వస్తుంది గనక యేసును ఎలా ఉంచుకోవాలని యేసు చెప్తాడంటే, మీ యందు నా మాటలు నిలిచి ఉన్నాడలా అంటాడు. యేసు నాలో ఉండటము అని అంటే యేసు ఇచ్చినటువంటి మాటలు నాలో నిలిచి ఉన్నాడలా మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును అని అంటాడు. సో నా జీవితంలో, నా మనస్సులో, నా హృదయములో
ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత కూడా నేను బ్రతకాలనుకుంటున్నటువంటి బ్రతుకు దేవుని సన్నిధిలో ఇలా ఉండాలనుకుంటున్నాను ప్రభువా, నాకు ఈ కోరిక ఉంది, నాకు ఈ ఆశ ఉంది అని ఏ కోరిక ఏ ఆశ ఆయన దగ్గర మనం పెట్టినా ఆయన అంటున్నాడు, మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును అని సెలవిస్తున్నాడు. ఎప్పుడు ఆయన మాటలు మనలో నిలిచి ఉండడన. ఆయన మాటలు మనలో నిలిచి ఉండటం వల్ల మనం బేత్లెహేం అవుతాము. కాబట్టి ఇది ఒక గృహం. ఇప్పుడు ఈ మనిషి అనేవాడు ఒక గృహం మాత్రమే. ఒక గృహముగా ఉన్నటువంటి ఈ వ్యక్తికి దేవుడు పెట్టాలనుకుంటున్నటువంటి పేరు ఏంటి అని అంటే జీవవాక్యము కలిగినటువంటి గృహము అని పెట్టాలనుకుంటున్నాడు. అపోస్తలుడైనటువంటి పౌలు ద్వారా కొరింథీ సంఘానికి ఏమని చెప్పిస్తాడంటే, మేము దేవుని జతపని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారని 3వ అధ్యాయము 9వ వచనంలో తెలియజేస్తాడు. కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో మాట అంటాడు, మీరు కొరింథీ సంఘస్థులని అంటున్నాడు, మీరు దేవుని గృహమై ఉన్నారు అని అంటాడు. సో దేవుని గృహములో ఏముండాలి అని అంటే పరలోకములో నుండి దిగి వచ్చినటువంటి యేసు ఉండాలి. యేసు ఉండాలి అని అంటే ఆయన వాక్యములు ఉండాలి. ఆయన వాక్యములు ఉండాలంటే రక్షణ వాక్యము ఉండాలి. ఇదే అపోస్తలుడైనటువంటి పౌలు పత్రికలు రాస్తూ ఈ రక్షణ వాక్యము మీ యొద్దకు మొదట వచ్చి ఉండెను అని అంటాడు. అబ్రహాము సంతానము దగ్గరికి వచ్చిందంట ముందు, ఆ తర్వాత దేవుని యందు భయభక్తులు గల వారి దగ్గరికి వచ్చిందంటాడు, ఆ తర్వాత అన్ని జనాంగమైన మన దగ్గరికి రక్షణ వాక్యం వచ్చిందని చెప్తాడు. వాక్యము అంటే వాక్యము కాదు, వాక్యము అని అంటే రక్షణ వాక్యం. ఒకసారి అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీ సంఘానికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో ఈ మాట స్పష్టంగా వ్రాయబడి ఉంటుంది. మీకు జ్ఞాపకం చేస్తాం. వాక్యం అంటే వాక్యం కాదు, రక్షణ వాక్యము. నేనేం పాపం చేస్తున్నానో ఆ పాపమును నాకు స్పష్టంగా చూపించాలి. నేను ఏ దారిలో నడవకూడదో ఆ దారిలో నడవద్దు, ఆ దారి సరైనది కాదు అని నాకు ఈ వాక్యం ద్వారా నాకు తెలియచేయాలి. అదే యేసు దగ్గరికి బంగారము సామ్రాణి బోలము తీసుకొని వచ్చినటువంటి ఆ జ్ఞానులకు వారు నడిచొచ్చినటువంటి దారి సరైనటువంటి దారి కాదు, వేరే దారిలో వెళ్ళాలి అని చెప్పాడు. అది రక్షణ వాక్యం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాసినటువంటి పత్రిక 13వ వచనములో మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్త విని, రక్షణ వాక్యమును వినండి. నేను ప్రతిసారి చెప్పినప్పుడల్లా ఇదే చెప్తాను. దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో మనము ఈ సమాజంలో మనం ఉన్నాం. రక్షణకు సంబంధించినటువంటి వాక్యమును వినండి అని చెప్తూ ఉన్నాడు. క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత మనము ముద్రించబడ్డామండి. దేని కొరకు మనం ముద్రించబడ్డామంటే రక్షణ వాక్యము వినటానికి మాత్రమే మనము క్రైస్తవత్వము అనే ముద్ర మనకు వేయబడింది. క్రైస్తవత్వము అనేటువంటి ముద్ర మనము ఎందుకు వేసుకున్నాము అని అంటే నేను ఏ తప్పు చేశానో నాకు తెలియచేయాలి. ఎన్నో సందర్భాలలో తెలియచేశాను. దావీదు గారి దగ్గరికి నాతాను ప్రవక్త వచ్చినప్పుడు దేవుడు నిన్ను దీవించడానికి పంపాడు, దేవుడు నిన్ను ఆస్వాదించడానికి పంపాడు అని చెప్పలేదండి. దేవుడు ఒక నూతనమైనటువంటి వాగ్దానాలు ఇచ్చి రమ్మన్నాడని చెప్పలేదు. ఏం చెప్తున్నాడంటే నువ్వు చేసిన పాపమును నీకు తెలియచేయటానికి నన్ను పంపాడు అని చెప్తున్నాడు. ఒక రాజు దగ్గరికి ప్రవక్త అయినటువంటి నాతానుడు ఎందుకు పంపుతున్నాడు? నువ్వు చేసిన పాపము నీకు తెలియచేయటానికి అన్నాడు. ఆ పాపము తెలియచేశాడు. తెలియచేసిన తర్వాత ఆ పాపమును ఒప్పుకున్నాడు. ఎస్, నేను ఒప్పుకుంటున్నాను అని నాతాను దగ్గర ఒప్పుకున్నాడు, దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. ఆయన చేసినటువంటి పశ్చాత్తాప కన్నీటి ప్రార్థన పరిశుద్ధ గ్రంథములో 51వ కీర్తనలో నీ కొరకు నా కొరకు లిఖించబడింది. పాపి పరిశుద్ధులుగా మార్చబడాలనే బలమైనటువంటి కోరిక ఉంటే ఎలా ప్రార్థన చేయాలో తెలియనప్పుడు ఈ 51వ కీర్తన ఎలా ప్రార్థన చేయాలో నేర్పిస్తుంది, ఏమి అడగాలో నేర్పిస్తుంది. నేను పాపం చేసినందుకు ప్రభువా నాకు ఇచ్చిన రాజ్యములు తీసేసుకుంటావా? తీసేసుకో. నాకు ఇచ్చిన బంగారం తీసుకుంటావా? తీసేసుకో. నాకు ఇచ్చిన ప్రతిదాన్ని తీసేసుకో, కానీ ఒక్కదాన్ని మాత్రం తీసేయకు అన్నాడు. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము అన్నాడు. అలా ప్రార్థన చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? పాపాలు చేసుకుంటూ
చూసుకుంటూ, వినకూడదు వినుకుంటూ, తినకూడదు తినుకుంటూ, తాగకూడదు తాగుకుంటూ, మాట్లాడకూడదు మాట్లాడుకుంటూ, వెళ్ళకూడని చోట్లకు వెలుకుంటూ దేవుడు నన్ను దీవిస్తున్నాడండి, ఆశీర్వదిస్తున్నాడండి, దేవుడు నాకు ఇది ఇస్తున్నాడు, అది ఇస్తున్నాడు, ఇంకా 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 ఇస్తాడు, ఇంకా ఇయ్యాలి దేవుడు. కానీ పాపము చేసి దేవుణ్ణి దుఃఖపెట్టినటువంటి దావీదు గారు మాత్రం అంటున్నాడు, నువ్వు నాకు ఇచ్చిన ఏదైనా తీసేసుకో ప్రభు, నేను బాధపడను, కానీ నీ పరిశుద్ధాత్మను మాత్రం నా యుద్ధ నుండి తీసేయకు. ఎందుకంటే నాకంటే ముందున్నటువంటి మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలు దగ్గర నుంచి పరిశుద్ధాత్మ వెళ్ళిపోయినప్పుడు నీ దగ్గర నుంచి దురాత్మ వచ్చింది. దురాత్మ వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ వెళ్ళిపోయినటువంటి ఆ వ్యక్తి ఎంత భయంకరంగా బ్రతికాడో, ఎంత భయంకరంగా చనిపోయాడో నేను కనులారా చూశాను. అలాంటి దౌర్భాగ్యపు బ్రతుకు నాకొద్దు ప్రభువా అని పశ్చాత్తప్తుడై ప్రార్థన చేశాడు నా ప్రియబిడ్డలారా. అందుకే అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడు యేసు క్రీస్తు వంశావళి అని రాయించుకున్నాడు. అంతేకాకుండా యేసు పుట్టినప్పుడు గొర్రెల కాపర్ల దగ్గరికి గాబ్రియేలు దూతగారిని దేవుడు పంపినప్పుడు ఆ గాబ్రియేలు దూతగారు చెప్పినటువంటి మాట, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు అని చెప్పాడు. ఆ పట్టణమునకే పెట్టబడినటువంటి పేరు, యెరూషలేము పట్టణమునకే పెట్టబడినటువంటి పేరు దావీదు పట్టణమందు. ఎందుకు దావీదు పట్టణమందు అన్నాడు అని అంటే, పాపము చేశాడని తెలియచేయబడినప్పుడు పాపమును ఒప్పుకున్న పాపమును విడిచిపెట్టాడు, మరలా ఎప్పుడు పాపము చేయలేదు. దేవుడే అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు, ఊరియా భార్య విషయంలో తప్ప ఏ విషయంలో కూడా పాపము చేసి దావీదు నన్ను బాధ పెట్టలేదు, అతడు నా ఇష్టానుసారుడు హృదయానుసారుడు అని ఒక అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ని లేదా ఒక చక్కటి మాటను దావీదు గారు సంపాదించుకున్నాడండి. అంటే ఇప్పుడు దావీదు గారు ఏమయ్యారు దేవుని దృష్టిలో అంటే బేత్లెహేం అయ్యాడు. జ్ఞానులు అజ్ఞానులుగా మార్చబడిన తర్వాత ఏమయ్యారు? బేత్లెహేం అయ్యారు. పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు? ఒక దౌర్భాగ్యుడిగా, క్రైస్తవ సంఘాన్ని హింసిస్తున్నటువంటి దౌర్భాగ్యుడిగా సౌలుగా ఉన్నప్పుడు పౌలుగా మార్చబడిన తర్వాత పౌలు బేత్లెహేం అయ్యాడండి. సువార్తలన్నీ అయిపోయిన తర్వాత యేసు మరణించిన తర్వాత తిరిగి లేచిన తర్వాత కూడా తన దగ్గర ఉన్నటువంటి 12 మంది శిష్యులు బేత్లెహేము కాదు. కానీ ఎప్పుడైతే అపోస్తల కార్యములో 1వ అధ్యాయములో మీరు యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళకండి, ఆ పట్టణమును విడిచిపెట్టి వెళ్ళకండి, దేవుని యొద్ద నుండి దేవుని యొక్క ఆత్మను పంపిస్తానన్నప్పుడు ఆత్మను పొందుకున్న తర్వాత 11 మంది శిష్యులు బేత్లెహేం అయ్యారండి. ఈరోజు నువ్వు అవుతావు, ఈరోజు నేను అవుతానా? ఒక్కసారి ఆలోచన చేయండి. మన బేత్లెహేము కాకుండా దేవునికి మనం ఇష్టలుగా ఉండలేం. ఇలా చెప్పుకుంటున్నారు, నాడు ఇజ్రాయేలు చెప్పుకుంటున్నారు, మేము అబ్రహాము సంతానం, మేము దేవుని బిడ్డలం అని చెప్పుకుంటున్నప్పుడు ఇదే జీవ ఆహారం అయి ఉన్నటువంటి యేసు వారి దగ్గరకు వచ్చి అంటాడు, ఏమంటాడు అని అంటే, మీరు అబ్రహాము సంతానం అని చెప్పుకుంటున్నారు, కానీ మీరు అబ్రహాము సంతానం అయితే అబ్రహాము చేసిన క్రియలే మీరు చేస్తారు. మీరు అబ్రహాము చేసిన క్రియలు మీరు చేయటం లేదు కనుక మీ తండ్రి అబ్రహాము కాదు, మీ తండ్రి సృష్టికర్త అయినటువంటి యెహోవా దేవుడు కాదు, మీ తండ్రి అపవాది సాతాను అని చెప్పాడు. ఈ రోజున యేసుక్రీస్తు యొక్క పవిత్రమైన పరిశుద్ధమైనటువంటి రక్తము ద్వారా కడగబడి శుద్ధీకరించబడి క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి మనము కూడా దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ మనము దేవునికి సంబంధించిన క్రియలు మనము చేయకపోతే, నాడు పరిశుద్ధులు చేసినటువంటి క్రియలు మనం చేయకపోతే, నాడు అపోస్తలులు చేసిన క్రియలు మనం చేయకపోతే మన తండ్రి కూడా సృష్టికర్త కాదు, మన తండ్రి కూడా అపవాది సాతానుగాడు. కాబట్టి ఎవరు దేవుని బిడ్డలు అని అంటున్నాడు? దేవుని నమ్మిన వారు కాదు దేవుని బిడ్డలు. యేసుక్రీస్తు మాటల్లోనే మీకు చదివి వినిపిస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయం యేసుక్రీస్తు మాటల్లోనే మీకు చదివి వినిపిస్తున్నాను. 31వ వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో ఈరోజు తనను నమ్మిన క్రైస్తవులతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, మీరు నా వాక్యమునందు నిలిచిన వారైతే, మీరు నా వాక్య పద్ధతి ప్రకారంగా ప్రవర్తించిన వారైతే నిజముగా నాకు శిష్యులయుండి సత్యమును గ్రహించుదురు. నిజముగా నాకు శిష్యులుగా ఉంటారు అంటే క్రమములో ఉంటారు అని అర్థం. ఎప్పుడు? ఆయనను నమ్మిన యూదులతో చెప్పాడు. ఈరోజు ఆయనను నమ్మిన క్రైస్తవులతో చెప్తున్నాడు. ఆయనను నమ్మి
వేలు లక్షలు ఖర్చు పెట్టి క్రిస్మస్ పండుగ చేసుకోబోతున్నటువంటి క్రైస్తవులతో కూడా చెప్తూ ఉన్నాడు, నా వాక్యము మీ యందు నిలిచి ఉంటేనే, నా వాక్య పద్ధతి ప్రకారంగా మీరు ప్రవర్తిస్తేనే మీరు నాకు శిష్యులై ఉంటారు. కాబట్టి ఆయనకు శిష్యులుగా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆ మాట చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆయన నమ్మిన యూదులే అనేక రకాలమైనటువంటి మాటలు మాట్లాడతాడు. 36వ వచనంలో యేసుక్రీస్తు అంటున్నాడు, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసినట్లా మీరు నిజముగా స్వతంత్రులై యుద్ధులు. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, ఆయనను మీలో నా వాక్యమునకు చోటు లేదు. క్రైస్తవులారా, మీరు అబ్రహాం సంతానం అని నాకు తెలుసయ్యా, నన్ను పంపినటువంటి నా దేవుడే మీరు నా జనమని చెప్పాడు, మీకు దేవుడుగా ఉంటానన్నాడు. కానీ ఇప్పుడు యేసు వచ్చిన తర్వాత అదే యూదులతో అదే ఇశ్రాయేలుతో అంటున్నాడు, మీలో నా వాక్యమునకు చోటు లేదు. క్రైస్తవులారా, నామకార్థ క్రైస్తవులారా, వేషధార క్రైస్తవులారా, వాక్యం ఉండాల్సిందే. వాక్యము కలిగిన పరిశుద్ధ గ్రంథం ఉండాల్సిందే నీ చేతుల్లో కాదు. వాక్యం ఉండాల్సిందే నాలో, నా ప్రవర్తనలో, నీలో నీ ప్రవర్తనలో. ఏ క్రిస్మస్ పండుగ, ఏ యేసుక్రీస్తు పుట్టాడని నువ్వు పండుగ సిద్ధపడుతున్నావో ఆ యేసుక్రీస్తు అంటున్నాడు, నీలో నా వాక్యమునకు చోటు లేదు. ఆ రోజు పుట్టబోయేటటువంటి వాక్యమై ఉన్నటువంటి యేసుకు ఎవ్వరూ చోటియలేదండి. ఒక సత్రములో కూడా చోటియలేదు. సత్రములో ఒక పశువుల శాల ఉంది. ఆ పశువుల శాలలో వీరు వెళ్ళి అక్కడ ఆశ్రయించినప్పుడు అక్కడ పురిటి నొప్పులు వస్తే అక్కడ మరియమ్మ గారు వాక్యమై ఉన్న యేసును కన్నది. దేవునికి స్తోత్రం. కన్న తర్వాత ఒడిలో పెట్టుకోలేదు. కన్న తర్వాత ఆయన ఆహారము అని దేవుడికి తెలుసు గనక ఆహారము కలిగినటువంటి తొట్టిలో ఆయన్ని పడుకోబెట్టారు. ఆ వాక్యము ఈరోజు మనలో ఉండాలి, నీలో ఉండాలి. తనను నమ్మిన యూదులలో వాక్యము లేదు అంటున్నాడు. మీలో వాక్యం లేదు. ఈ రోజున నాలో వాక్యము ఉంటే, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యము ఎక్కడ కూడా ఏ మార్పులు జరగలేదు. ఆది కాండంలో ఉన్నది నిర్గమకాండంలోనికి రాలేదు, నిర్గమకాండంలో ఉన్నది ఆది కాండంలోనికి రాలేదు. అలాగే నాలో వాక్యం ఉంటే చర్చిలో ఒకలాగా, చర్చి బయట ఒకలాగా ఉండదు. మనుషుల దగ్గర ఒకలాగా, పాస్టర్ల దగ్గర ఒకలాగా ఉండదు. కుటుంబంలో ఒక దగ్గర లాగా, స్నేహితుల దగ్గర ఒకలాగా ఉండదు. నాలో వాక్యం ఉంటే అంతటా అందరి దగ్గర ఒకేలాగా ఉంటుంది. అది యేసుక్రీస్తులాగా ఉంటుంది. అది అపోస్తలులలాగా ఉంటుంది. అది చెప్తున్నాడు, మీలో నా వాక్యమునకు చోటు లేదు. నా వాక్యమునకు చోటిస్తే మీరు కూడా బేత్లెహేం. కాబట్టి ఈ రోజున, ఆ రోజు రూతు గ్రంథంలో నయోమి దినాలలో ఒక ప్రాంతమనే బేత్లెహేములో కరువు ఉంది. తిండి లేదు, ఆహారం లేదు. ఈ రోజు నా దేవుడు అంటున్నాడు, మీలో ప్రతి వ్యక్తిలో, నన్ను నమ్మిన ప్రతి వ్యక్తిలో కరువు ఉంది. ఆహారము లేదు. ఏ ఆహారం లేదు? జీవాహారం లేదు. ఆత్మ సంబంధమైన ఆహారం లేదు. పరలోక రాజ్యమునకు దారి చూపించే ఆహారం లేదు. ఆ రోజు యేసు పుడతాడు అని తెలుసు, పుట్టిన చోటు తెలుసు, పుట్టాడు అని జ్ఞానుల ద్వారా తెలుసు. ఎవరికి? ఇశ్రాయేలును నడిపిస్తున్న యాజకులకు, ప్రధాన యాజకులకు. కానీ వారు పుట్టినటువంటి యేసు దగ్గరికి వెళ్ళలేదు. ఈ రోజున మధ్యాకాశమునకు యేసు వస్తున్నాడు తెలుసు. రక్షకుడుగా రావటం లేదు, వరుడుగా వస్తున్నాడు, పెళ్లి కుమారుడుగా వస్తున్నాడు తెలుసు. ఎవరిని పెళ్లి చేసుకోవటానికి వస్తున్నాడో తెలుసు. ఎవరిని పెళ్లి చేసుకోవటానికి వస్తున్నాడో ఏం తెలుసు నీకు? వాక్యము మనలో ఉండి వాక్య పద్ధతి ప్రకారంగా ప్రవర్తిస్తూ
పాపము, దోషము, ఈర్ష, ద్వేషం, అసూయ, పగ, గర్వం, అహంకారం, దుర్మార్గత, కుటిలమైనటువంటి మాటలు లేనటువంటి వారిని ఆయన పెళ్లి చేసుకోబోతాడని నీకు తెలుసు. తెలిసి ఏవైతే ఉండకూడదో అవి ఇంకా నీలో ఉంటే, ఇంకా దాని ప్రకారంగా నువ్వు ప్రవర్తిస్తే, దయచేసి ఆ రోజు జ్ఞానులు అజ్ఞానులుగా దర్శించి దేవుని చేత బోధించబడిన వారై వారి దారి మార్చుకున్నారు. నీ ఈర్ష్య అనేటటువంటి ప్రవర్తనను మార్చుకుంటావా? నీ అసూయ అనేటటువంటి ప్రవర్తనను మార్చుకుంటావా? నీ గర్వము అనేటటువంటి ప్రవర్తనను మార్చుకుంటావా? నీ అహం అనేటటువంటి దాన్ని మార్చుకుంటావా? నీ దుర్మార్గత అనేటటువంటి దాన్ని నువ్వు మార్చుకుంటావా? నీ కుటిలమైనటువంటి మాటలు అనే దాన్ని నువ్వు మార్చుకుంటావా? మార్చుకుంటే నీ అంత ధన్యులు ఇంకొకరు లేరు. ఈ క్రిస్మస్ పండుగ నీదే. పెళ్లి పండుగలో పెళ్లి కుమార్తెగా కూర్చోబోయే పండుగ కూడా నీదే, మనదే. లేదా ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా క్రిస్మస్ వస్తుంది, పోతుంది. క్రిస్మస్ తర్వాత మళ్ళా నీకు మిగిలేది అప్పే మిగులుతుంది. సంవత్సరానికి ఒకసారి అప్పు, సంవత్సరం అంతా అప్పు తీర్చలేనటువంటి బ్రతుకు. ఇలా నేను బ్రతికానండి. ఇలా నేను 22 సంవత్సరాల క్రితం ఇలా నేను బ్రతికాను. ప్రతి పండగకి అప్పులు చేశాను. అప్పులు చేసి అప్పులు తీర్చలేదు. బట్టలు కొనుక్కోవాలంటే డబ్బులు లేవు. ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఒక వ్యక్తి చీరలు అమ్ముతాడు అని తెలిస్తే వాళ్ళ దగ్గర ఇన్స్టాల్మెంట్ వెళ్ళి నా భార్యకు చీరలు తీసుకొని వచ్చాయి. ఇన్స్టాల్మెంట్గా తీసుకురాలేదు, నేను నా స్వసంపాదనతో నేను కొనుక్కొచ్చాను అని అబద్ధం చెప్పి కడితే వాడికి నేను తిరిగి ఇన్స్టాల్మెంట్ కట్టకపోతే ఇంటికి వచ్చిన తర్వాత నా భార్యకు తెలిసింది నేను అబద్ధం చెప్పానని. దౌర్భాగ్యపు బ్రతుకు, దుష్టత్వము బ్రతుకు. కానీ ఎప్పుడైతే ఇప్పుడు నా నోటితో బోధించబడుతున్నటువంటి వాక్యం ద్వారా బ్రతకటము నాకు నేర్పించాడో, ఈ రోజున అప్పు చేసే ప్రసక్తి నా జీవితంలో నా దేవుడు రానియలేదు. ఎన్ని నా జీవితంలో నేను తీసుకొచ్చుకుంటున్నా, కొనుక్కొచ్చుకుంటున్నా, ఇంకా మిగిలే ఉంటుంది. అందుకే నా దేవుడు అన్నాడు, మీకు మిగులుంటుంది అని అన్నాడు. మిగులుంటుంది. ఇది నాకు ఇచ్చినటువంటి కుమారుడు కూడా కలిగి ఉండాలని, నా కుమార్తె కూడా కలిగి ఉండాలని ఆశపడుతున్నా. నా కుమారుని కుటుంబం ఈ రోజున అప్పు లేని కుటుంబం, అప్పు చేయటానికి సాహసించని కుటుంబం. నా కుమార్తె తెలిసి తెలియక చేసి ఉండవచ్చు, కానీ ఇప్పుడు చేయటానికి సాహసించని కుమార్తెగా దేవుడు ఉంచినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కాబట్టి ఇక్కడ జీవ వాక్యం అనేటటువంటి కరువు ఇక్కడ రాకుండా చూసుకుంటే, ఇక్కడ జీవవాక్యం అనేటటువంటి లోటు లేకుండా ఇక్కడ చూసుకుంటే, ఎక్కడ కూడా మనకు కరువు రానివ్వడండి. ఎక్కడ కూడా కరువు రానివ్వడు. కాబట్టి బేత్లెహేములో కరువు ఒక్క కుటుంబంలోకి వచ్చిందని ఆ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళింది. ఆ స్థలాన్ని విడిచిపెట్టినటువంటి వారు ఆ కరువు దినాలలో బ్రతికారు. విడిచిపెట్టి వెళ్ళినటువంటిది అన్నీ పోగొట్టుకొని తిరిగి ఎలా వచ్చిందో మనకు తెలుసు. ఈ రోజున ఇంకా ఏమీ మనం పోగొట్టుకోలేదండి. ఇంకా ఏమీ పోగొట్టుకోలేదు. ఏమీ పోగొట్టుకోకముందే తిరిగి వచ్చేద్దాం. ఈ జీవవాక్యం అనేటటువంటిది యేసు అంటున్నాడు, మీలో నా వాక్యం నాకు చోటు లేదు. నాకు చోటిస్తారా? ఆ రోజు ఇలాగే తిరిగాడు, నాకు చోటివ్వండి అని. ఎవరు ఇవ్వలేదండి. గర్భములో ఉన్నప్పుడు ఎవడు ఇవ్వలేదు. గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఎవ్వడు ఇవ్వలేదు. ఎవ్వడు ఇవ్వకపోతే యేసుక్రీస్తును శిష్యులు అంటున్నారు, అయ్యా నువ్వు ఎక్కడుంటావో మాకు చెప్తావా? నువ్వు ఉండేటటువంటి చోటు ఏదో మాకు చెప్తావా అయ్యా? నువ్వు ఉండే చోటు చాలా గొప్పగా ఉండొచ్చు అయ్యా, నువ్వు ఉన్న చోటు చూడాలనుకుంటున్నాను అని అంటే, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, కానీ మనుష్య కుమారునైనటువంటి నాకు తల వాల్చుకొనుటకు అన్నాడండి. ఉండటానికి కాదట, కనీసం తల వాల్చుకొనుటకు కూడా నాకు చోటు లేదు. తల వాల్చుకోవటానికి కూడా చోటు లేని నాకు నీలో చోటిస్తావా అని
ఈ 2024వ సంవత్సరం క్రిస్మస్ కొరకు ఆరాటపడుతూ ఆర్భాటముతో సిద్ధపడుతున్నటువంటి నిన్ను అడుగుతూ ఉన్నాడు. నన్ను అడిగాడు, ఇచ్చాను. ఇందులో ఉంచుకోవడానికి ప్రయాసపడుతున్నాను. ఇందులో నుంచి బయటికి వెళ్లకుండా ప్రయాసపడుతున్నాను. మీరు ఇస్తే, అలాగే బ్రతికితే దేవుడు తప్పకుండా నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు అని చెప్పిస్తాడు. కాబట్టి ప్రతి బాధల్లో, ప్రతి వేదనలో, ప్రతి దుఃఖంలో, ప్రతి ఆయాసంలో కూడా, ప్రతి శోధనలో కూడా భయపడకు, దిగులు పడకు, ఆందోళన చెందకు. ఎందుకంటే నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. లోకములో ఉన్నవాడి కంటే అనలేదు, నాలో ఉన్నవాడని చెప్పాడు. కాబట్టి ఈ రోజున నా యేసయ్య, నా జీవాహారమై ఉన్న నా యేసయ్య లోకములో లేడు, నాలో ఉన్నాడు. 22 సంవత్సరాల క్రితం లోకంలో ఉన్నాడు, నాలో చోటు ఇవ్వలేదు. కానీ ఎప్పుడైతే ఇవ్వడానికి నేను ప్రయత్నం చేశానో, ప్రయాసపడ్డానో, వచ్చాడు. వెళ్ళిపోకుండా సిద్ధపడుతూ ఉన్నాను, వెళ్ళిపోకుండా ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఈ రోజున నీవే బేత్లెహేముగా మార్చబడి, ప్రభువా నేను బేత్లెహేముగా సిద్ధంగా ఉన్నాను, నీ మాటలన్నీ కూడా నాలో ఉన్నాయి. అబ్రహాము క్రియల్లో చూపించాడు. మీరు అబ్రహాము మీకు తండ్రి అయితే అబ్రహాము క్రియలు మీలో ఉండాలి అన్నావు. నాకు తండ్రి ఈ వాక్యమే, నాకు తండ్రి ఈ వాక్యమే గనక ఈ వాక్యము నాలో ఉంది, నా క్రియల్లో ఉంది, నా ప్రవర్తనలో ఉంది. దయచేసి కనబడని పాపాలు మనలో ఎన్నో ఉన్నాయండి. అది మీరు పత్రికలు చదివితే ఇప్పుడే నేను చెప్పాను కొన్ని. ఇవి దయచేసి మనం లేకుండా చూసుకొని ఆయన రహస్య రాకడకు, పెళ్లి కుమార్తెలుగా పెళ్లి పండుగకు మధ్యాకాశములో జరిగే ఆ పెళ్లి కొరకు మనమందరం కూడా సిద్ధపడతాం. మన వినికిడిలో ఈ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. పరిశుద్ధమైన దేవా మా తండ్రి, ఈ సమయంలో తండ్రి ప్రభువా, నీ ప్రియ బిడ్డలుగా జీవిస్తున్నటువంటి మా అందరి జీవితాలలో నాడు ఒక పట్టణములో ఉన్నటువంటి చిన్న గ్రామమును నువ్వు ఎన్నుకున్నావు. దానికి రొట్టెల గృహము లేదా ఆహారము దొరికే స్థలం, ఆహారము లేని స్థలములో తండ్రి ప్రభ నీవు ఆహారముగా తండ్రి ప్రభ వచ్చావు తండ్రి. పరలోకములో నుండి దిగి వచ్చినటువంటి జీవ ఆహారమును ఆనాడు ఆ బేత్లెహేమునకు జీవ ఆహారముగా దిగి వచ్చినటువంటి నేనే. నన్ను తినండి, నన్ను తినివాడు ఎవ్వడు కూడా చనిపోడు, వాడు నిరంతరము జీవిస్తాడు అన్నావు. కాబట్టి ఈరోజున ప్రతి వ్యక్తిలో నీ వాక్యమునకు చోటు ఉండాలి. ఆ వాక్యము రక్షణ వాక్యం, మారు మనసుకు కలిగినటువంటి వాక్యం. ఆ వాక్యము నేను మేమందరము కూడా బ్రతికి అది క్రియల్లో మీకు చూపించి, మా ప్రవర్తనలో మీకు చూపించి, ఈ లోకములో తండ్రి ప్రభ ప్రతి దానిలో తండ్రి ప్రభ కరువు లేకుండా మేము బ్రతకటానికి నీ ద్వారా తండ్రి ప్రభ సంతోష సమాధానము నెమ్మదితో తృప్తితో, మీరు లోకం ఇచ్చినట్టు కాదు నా శాంతిని మీకు ఇచ్చి వెళుతున్నానన్నావు. ఆ శాంతితో మేము, ఆ యొక్క శాంతితో మేము బ్రతకాలి నాయన. నీకు స్తోత్రములు నాయన. తండ్రి ప్రభ ఈ లోకములో తండ్రి ప్రభ నేను అప్పులు చేసి అప్పులు తీర్చలేక సతమతం అవుతున్న ఎంతో మంది బిడ్డలు ఉన్నారు తండ్రి ప్రభ. తండ్రి ప్రభ పితరులు సంపాదించినటువంటి ఆస్తులు తండ్రి, పితరులు సంపాదించిన ఆస్తులు అప్పులు కట్టడానికి సరిపోతుంది, వడ్డీలు కట్టడానికి సరిపోతుంది నాయన. ఇప్పటికైనా నీ జీవ ఆహారమైన వాక్యమునకు చోటు ఇవ్వాలనే ఆలోచన ఆ యవ్వన బిడ్డలకు, వారి తల్లిదండ్రులకు మీరు దయచేయమని తండ్రి ప్రభ ప్రార్థిస్తున్నాను. ఎంతో మంది కుటుంబాలు సహవాసంలో ఇలాగే ఉన్నారు తండ్రి, సంఘాలలో ఇలాగే ఉన్నారు తండ్రి. దయచేసి ఒక్కసారి దర్శించి ఒక్క అవకాశము మీ ద్వారా వారు పొందుకున్నటకును, ఆ పొందుకునే అవకాశమును సద్వినియోగం చేసుకునేటటువంటి కృపను మీరు దయచేయమని తండ్రి ప్రభ ప్రార్థిస్తున్నాను. పితరులు ఎంత ప్రయాసపడ్డారో ఒక్కసారి గుర్తు చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభ. మేమందరము కూడా ఆనాడు తప్పిపోయి తిరిగి వచ్చినటువంటి ఆ కుమారునికి బుద్ధి వచ్చినప్పుడు తండ్రి ప్రభ మరలా బుద్ధి పాడు కాలేదు నాయన, బుద్ధి పాడు చేసుకోలేదు. అలా మేమందరము కూడా బుద్ధి వచ్చింది కనుక బుద్ధి పాడు చేసుకోకుండా బ్రతికే కృపను దయచేయి. ఈ దీనదాసునికి ఇచ్చినటువంటి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. పిల్లలు తప్పు త్రోవలు నడవకుండా తండ్రి ప్రభ, నేను వాక్యానికి వ్యతిరేకమైనటువంటి ఉద్యోగాలు చేసుకోకుండా తండ్రి
వాక్యానికి అనుకూలమైనటువంటి ఉద్యోగాలు చేసుకునేటువంటి కృపను ఆయన ఇచ్చినటువంటి బిడ్డలకు అలాంటి ఆలోచనలు దయచేయండి నాయన. మేము ఈ ఉద్యోగాలు చేసుకుంటున్నాము కానీ మా రాబడి ఎక్కడికి పోతుందో తెలియదు అన్నదానికి గల కారణం అది వాక్యానికి వ్యతిరేకమైనటువంటి ఉద్యోగాలు అని వారికి తెలియచేయండి తండ్రి. కాబట్టి వాక్యానికి అనుకూలమైనటువంటి ఉద్యోగాలు చేసుకోవడానికి అది తక్కువ జీతమైన దాన్ని ఆశీర్వదిస్తాం. ఇకనైనా అలాంటి సరి అయినటువంటి తండ్రి ప్రభు మార్గమును ఎన్నుకొని దానిలో నమ్మకముతో యథార్థతతో తండ్రి ప్రభు చేసుకుంటూ తృప్తితో తండ్రి ప్రభు ఈ లోకములో బ్రతికేటటువంటి కృపను ఈ దినాసుని కుటుంబానికి ఇంకా అనేక కుటుంబాలకు మీరు దయచేయమని తండ్రి ప్రభు ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రాకడకు మమ్మల్ని అందరినీ కూడా తండ్రి ప్రభు మీరు సిద్ధపరచుకుంటున్నందుకు మీకు హృదయపూర్వకమైన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయంలో వాక్యం విన్న బిడ్డలను ఆ తర్వాత వారి సమయానుకూలంగా తర్వాత వినేటటువంటి బిడ్డలందరినీ కూడా వీరి అనుసరించి నడుచుకునేటటువంటి తీర్మానం తీసుకొని తద్వారా నీ ద్వారా ఆశీర్వదించబడుతున్నటువంటి జనాంగముగా గుర్తింపు పొంది రాష్ట్రార్కులు ఎత్తబడే గుంపులో ఉంచుమని యేసుక్రీస్తు నామమున తండ్రిని అతి వినియముగా బ్రతనాడు వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మని యొక్క ప్రేమ కృప అన్యోన్య సహవాసం సమాధానం సకల దినల ఆశీర్వాదములు మనకును కుటుంబాలకును భూమి మీద సకల విశ్వాసులకును సత్యరాజ్య సువార్త ప్రకటించిన ప్రతి అభిషిక్తునికి అభిషిక్తురాలికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై నీడయుండును గాక. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.